ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయింది. ఏకంగా సీఎస్ మీదే ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఒక 4 రోజులు జైల్లో పెడితే ఏమన్నా మారతారా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అసలు ఇక కోర్టు ఆదేశాలు పట్టించుకోలేనప్పుడు ఇంకా కోర్టులు ఎందుకు మూసేస్తారా అని కూడా ప్రశ్నించింది. దీని అంతటికీ కారణం ఏంటంటే గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి. అయితే ఇక్కడ గ్రూప్ 1 పోస్టుల వ్యవహారంలో ఫోకల్, నాన్ ఫోకల్ ఈ వ్యవహారంలో రాజకీయం పెరిగిపోయిందా, అందుకే ఇంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందా, లేదంటే ఇందులో సిఎస్ చేసిన నిర్లక్ష్యం తక్షణమే అమలు చేయాలంటే తక్షణం అనే పదాన్ని పక్కన పెట్టారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ ఓకే, సిఎస్ ఎవరున్నా ఆయన ఎన్ని రోజుల్లో రిటైర్ అయిపోయినా కోర్టు ఆదేశాలను అయితే పాటించాలి అనేది. ఇక్కడ కోర్టు ఆగ్రహానికి కారణం సిఎస్ నిర్లక్ష్యమేనా గ్రూప్ 1 విషయంలో? ఇక్కడ కొన్ని ఏంటంటే ధర్మబద్ధమా, న్యాయబద్ధమా, లేకపోతే మనం ఎటుకెళ్ళిపోతున్నామో అర్థం కాని వైపుకి వెళ్ళిపోతున్నదేమో వ్యవస్థలు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగిని నాన్ ప్రైమ్ జాబ్ అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇది ఫోకల్ నాన్ ఫోకల్ అనేది మీ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీకి కూడా తెలుసు అన్నటువంటిది నేను న్యాయమూర్తి గారు మాట్లాడారు. కరెక్టే. కానీ నీ చట్టంలో ఏమన్నా ఫోకల్ నాన్ ఫోకల్ అని ఉందా మన విధానంలో? అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనము రిపోర్టరు, సబ్ ఎడిటర్ ఉంటారు కదా. సబ్ ఎడిటర్ వేస్ట్ అని రిపోర్టర్ అనుకుంటాడు. నేను రాసిస్తేనే కదా ఆయన రాస్తున్నాడని వీళ్ళు అనుకుంటారు, దిద్దుతాడు అనుకుంటారు. ఆడికి సరిగ్గా రాయడం రాకపోతే మేము దిద్దబట్టినే కదా ఇక్కడ జరుగుతుందని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక రిపోర్టర్ని సబ్ ఎడిటర్గా వేస్తే నాన్ ఫోకల్, రిపోర్టింగ్ ఉద్యోగం చేస్తే ఫోకల్. ఇది సింపుల్ లాజిక్. మనకి డైరెక్ట్గా సబ్ ఎడిటర్గా వచ్చినటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇట్లాగా ముందు రిపోర్టర్గా ఉండి తర్వాత డెస్క్ వచ్చిన వాళ్ళకి ఈ సమస్య ఉంటుంది అనమాట. అడిగి వెళ్ళరు ఎవరు కూడా. డెస్క్లో ఉన్న వాళ్ళు రిపోర్టింగ్కి రావాలనుకుంటారు కానీ రిపోర్టింగ్ నుంచి డెస్క్ వెళ్ళాలని కోరుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ కూడా అంతే. ప్రభుత్వంలో నాన్ ఫోకల్ ఉద్యోగాలని పెడితే అప్పుడు అసమానత్వం కిందకి రాదు అది బేసిక్గా. అంటే నన్ను ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ మానిస్తే అది పనిష్మెంట్ లెక్క. నాన్ ఫోకల్ అంటే ఏంటి? ఫోకస్ లేని పోస్ట్. మాట్లాడుకుంటాం మనం. ఇప్పుడు నాకు ఇది పొద్దున వార్త చూశాక అనిపించింది, నాకు గుర్తుకొచ్చింది. నేను విజయవాడ నుంచి వైజాగ్ వేశారు నన్ను TV9లో ఉన్నప్పుడు. అంటే విజయవాడ నగరంతో పోల్చుకుంటే వైజాగ్ చాలా పెద్ద నగరం కదా, మెట్రో సిటీ కదా ఓ రకంగా. అప్పుడు ఎదిగినట్టా తగ్గినట్టా? సరే, ప్రచారం చేసేవాడు ఏం చేస్తాడు? అటు సాయం తగ్గించి పంపించారు విజయవాడ నుంచి వైజాగ్ అని ప్రచారం చేసి అనుకోండి, ఎవడేం చేయాలి దానికి? ఇది నెంబర్ 1. తర్వాత తిరుపతి వేశారు. తిరుపతి వేసినప్పుడు నన్ను ఒక ఛానల్ ఓనర్ గారు పిలిచి తన ఛానల్లోకి రమ్మని అడిగారు. అడిగినప్పుడు ఎందుకంటే ఇక్కడ బాగానే ఉంది కదా, కంఫర్ట్గానే ఉన్నాను కదా అంటే, మిమ్మల్ని తీసుకొచ్చి తిరుపతి వేశారు, అది నాన్ ఫోకల్ పోస్ట్ అన్నారు. అప్పుడు నాకు గుర్తుందన్నమాట. అంటే అదొక పనిష్మెంట్ సెంటర్ లాంటిది. ఏముంటుంది తిరుపతి అంటే ఎన్నేళ్ళైనా సరే అన్నటువంటిది. నాకు అర్థం కాలేదన్నమాట. అంటే మనకి TV9లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే విజయవాడ అంటే విజయవాడ రీజనల్ ఇన్ఛార్జ్ అంటే కోస్తా ఇన్ఛార్జ్, వైజాగ్ ఇన్ఛార్జ్ అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, తిరుపతి ఇన్ఛార్జ్ అంటే రాయలసీమ ఇన్ఛార్జ్, వరంగల్ ఇన్ఛార్జ్ అంటే తెలంగాణ ఇన్ఛార్జ్. ఇది అందులో ఉన్న పొజిషన్స్ అనమాట. అట్లాంటిది ఇది నాన్ ఫోకల్ అన్నటువంటి పాయింట్. నేను అన్నాను, భగవంతుడు ఇచ్చిన అవకాశం పెద్ద ఆయన అంటున్నారు, నేను అది చేస్తానండి, మీరు ఇచ్చిన ఆఫర్కి థ్యాంక్స్ అని చెప్పాను, అయిపోయింది. అంటే తిరుపతి అంటే వాళ్ళ దృష్టిలో నాన్ ఫోకల్. అయితే అదే తిరుపతి నాకు శాలరీ హైక్కి కారణమైంది. ఇవాళకి నా లైఫ్లో అదొక కీలకమైన ఘట్టం కింద ఫీల్ అవుతాను నేను. తర్వాత అదే రవిప్రకాష్ గారు తిరుపతి లాంటి సెంటర్లో, పెద్దగా వార్తలు ఉండని సెంటర్లో కూడా నువ్వు బాగా చేసావు, అందుకని నువ్వు నాకు ఇక్కడ కావాలని అప్పుడు హైదరాబాద్ పిలిపించింది. అంటే ఈ నాన్ ఫోకల్ అంటే ఎక్కువ మంది పట్టించుకోని విభాగం. ఇది చట్టబద్ధంగా ఎవరు రాసిస్తాడు? ఇప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ అంటే ఫోకల్ పోస్ట్ వీళ్ళ దృష్టిలో, క్రైమ్ అంటే నాన్ ఫోకల్, రికార్డ్ బ్యూరో ఉంటుంది కదా రికార్డులో ఇది, అది నాన్ ఫోకల్ లెక్క ప్రకారం వీళ్ళ లెక్క. కానీ జీతం అందరికి ఒకటే శాలరీ వస్తుంది కదా,
లా అండ్ ఆర్డర్ ఎస్ఐకి అదే జీతం వస్తుంది, క్రైమ్ ఎస్ఐకి అదే వస్తుంది, ట్రాఫిక్ ఎస్ఐకి అదే వస్తుంది, వీళ్ళకి అదే వస్తుంది శాలరీ అనేది, రికార్డ్స్ బ్యూరోలో పనిచేసినా సరే. అంటే మనం తలుచుకునే నాన్ ఫోకల్ మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అంటారు లూప్ లైన్లో పెట్టారంటారు. ఇది న్యాయస్థానాలు మాట్లాడచ్చు అవి లూప్ లైన్ మెయిన్ అనేది. అదే పాప విజయానంద్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిన దాంట్లో బూత్ ఏమీ లేదు. అది ఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీ కానీ విజయానంద్ గారికి కూడా తెలుసు అది ఏది ఫోకల్ ఏది నాన్ ఫోకల్ అని. కానీ అది నోటి మాటగా ఉంటుంది తప్పించి కాదు అక్కడ క్లియర్గా. ఇంకొక పాయింట్, న్యాయస్థానాలు నువ్వు తప్పు చేశారు వాళ్ళు శిక్షించు వాళ్ళని, దెన్ వాళ్ళకేం తప్పు ఉంది అక్కడ? ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశంలో లోపం జరుగుంటే చేసిన వాడిని పట్టుకోవాలి. సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని మనం తప్పుడు వాళ్ళ కింద చూపించడం అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిత్వ హననం కదా, వాళ్ళ జీవితాలకు మనం చెక్ పెడుతున్నాం కదా, ఎలాగవుతుంది ఇది? ఇది రెండవది. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళని నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారుల్ని మందలిస్తుంది కోర్టు. అధికారులు ప్రభుత్వం చెప్పిన మాట వింటారా, వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకోగలరు? వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరినీ ఓ ట్రాన్స్ఫర్ చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉంటుందా? ప్రభుత్వం చెప్తే చేస్తాడు చీఫ్ సెక్రటరీ. ఇవాళ పరిస్థితుల్లో అసలు రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి చెప్పకుండా ఎక్కడెందుకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఎప్పుడైనా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్లు చేస్తారా? ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి చేతిలో ఉందా? డీజీపీ గారు డైరెక్ట్గా చేసేయగలిగినటువంటి సిచ్యువేషన్లో ఉందా? కళ్ళ ఎదురుగుండా సిచ్యువేషన్ అంతా కనబడుతున్నా మనం అసలు తప్పు చేస్తున్న వాళ్ళు రాజకీయ నాయకులని అనకుండా పాపం వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే అధికారులు తిడితే ఏమిటి ప్రయోజనం? ఏం చేస్తున్నాం మనం? పైగా వీటిట్లో సమర్థిస్తున్నారు, ఆయన చాలా మంచోడు, వీళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అంటే న్యాయస్థానాల్లో మొహమాటం ఉండకూడదు, న్యాయ వ్యవస్థకు మొహమాటం ఉండకూడదు. ఇప్పటికే ధర్మం దేకుతోంది. పోలీసు అంటే చట్టం, న్యాయం ఈ రెండూ గనక ఎప్పుడైతే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదంటే గనక క్లియర్ కట్ పిక్చర్ నుంచి దారి మళ్ళీ ఆలోచన ప్రారంభిస్తే సమాజం పతనమైపోతుంది. ఇప్పటికే సమాజంలో 90% డిస్టర్బ్ చేసేసారు అన్ని వ్యవస్థలు. రాజకీయ ఆధిపత్యం వైపుకి తీసుకొచ్చేశారు. రాజకీయ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలిగిన ఏకైక వ్యవస్థ ఈ రోజున ఉన్నది ఒక్క న్యాయ వ్యవస్థ. వాళ్ళు రాజకీయ వ్యవస్థను వదిలేసి కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళని తిడితే పాపం వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళని వేదరేస్తే ఏంటి ఉపయోగం? ఒక ఉద్యోగి సర్వీస్ రూల్స్ ప్రకారమే కదా ఏదైనా చేస్తారు. అసలు ఆ సర్వీస్ రూల్స్ ఫోకల్ నాన్ ఫోకల్ అనే ఇది ఉందా, నిబంధన? నేను చెప్తుంది అదే, గుర్తింపు లేనండి, సింపుల్. అది చట్టబద్ధం కాదు అంటున్నా. ఆయన అన్నది అదే, ఎక్కడ ఫోకల్ నాన్ ఫోకల్ లేదండి దాంట్లో రికార్డుల్లో. మీ డిపార్ట్మెంట్ సెక్రటరీ తెలుసు అంటున్నారు. ఎస్, అదేంటి మాట లెక్క. ఇప్పుడు మంత్రిత్వ శాఖల్లో ఉంటుందండి, ఆర్థిక శాఖ అంటే ఫోకల్ పోస్ట్, హోమ్ మినిస్ట్రీ అంటే ఫోకల్ పోస్ట్, పశుసంవర్ధక శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్, రవాణా శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్, సాంస్కృతిక శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్, పర్యావరణ శాఖ అంటే నాన్ ఫోకల్ పోస్ట్. ఇంతకాళ్ళు మంత్రి కాకుండా పోతారా? అవన్నీ పనిష్మెంటా వాటిని? ఇది మాట్లాడుకుంటాం మనం మీడియా పరంగా. ఓ కేసీఆర్ నాకు సరైన పోస్ట్ ఇవ్వలేదని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడని చెప్పి ఆగ్రహించి పార్టీ పెట్టాడు. మరి వాళ్ళు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా వెలుగుతున్నాడు కదా ఒక వెలుగు. మరి ఇప్పుడేమో రఘురామకృష్ణరాజు ఉన్నాడు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఫోకల్ పోస్ట్ అయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నాన్ ఫోకల్ పోస్ట్ అయింది. లేదా ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ ఎవరినో కూడా పెట్టారు కదా, అప్పుడు నాన్ ఫోకలే కదా. ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ల పేర్లన్నా గుర్తున్నాయి మనకి. ఆయన ఎవరు బాపట్ల ఆయన పెట్టినట్టున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఆయన డిప్యూటీ స్పీకర్ అని గుర్తుండే మనకి అసలు. అట్లాగా గతంలో ఫోకల్ అంటే ఫోకల్ నాన్ ఫోకల్ ఏంటి? చేసే పనిని బట్టి. ఇదివరకు ఎన్నికల సంఘం అంటే నాన్ ఫోకల్, ఇవాళ ఎన్నికల సంఘం ఫోకల్. అంతే కదా, మమతా బెనర్జీ పుణ్యమని. వీటి మనం అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మనం సొసైటీలోని లక్షణాలన్నీ ఇప్పుడు వ్యవస్థలకు పాకుతున్నాయేమో అనిపించింది ఇదంతా చూస్తే. అదే కదా.
అంటే ఇందులో సిఎస్ నిర్లక్ష్యం ఉందని చెప్పడమే కానీ ప్రభుత్వం ఉద్దేశమే సిఎస్ అమలు చేస్తారు. అంతే. కానీ కోర్టు మాత్రం ప్రభుత్వాన్ని నిందించినట్టే ఇక్కడ సిఎస్ అది ప్రభుత్వం డైరెక్ట్ గా అనకుండా త్రూ ఇతన్ని అంటుంది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ప్రభుత్వం వాళ్ళు కరెక్టే, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పడమే వింతగా ఉందన్నమాట అక్కడ. అదే కదా. కానీ ఒకటిసారి అంటే ఇదంతా ఒకటి అయితే ఈ పోస్టుల వ్యవహారంలో గ్రూప్ 1 కానీ ఏదైనా రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా రోజుల నుంచి అదే జరుగుతుందండి వాస్తవంగా. దానికి ఇక నన్ను అడిగితే వ్యవస్థలన్నీ రాజకీయం వైపు తీసుకెళ్లిపోతున్నారు. ఒక 15-20 ఏళ్ల నుండి దరిద్రం ఎట్లా పట్టిందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం రాజకీయ వ్యవస్థ చేతికి మన తలకాయలు తీసుకెళ్ళి ఇచ్చేసాం. వాళ్ళు ఎలా కావాలంటే అట్లా నడుపుతున్నారు. ఈలోపు ఉద్యోగులు వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఏదైనా సరే ఈ పార్టీని ఆ పార్టీ నువ్వు ఏదో ఒక పార్టీతో బతుకు అంతే, లేకపోతే నువ్వు బతకడానికి వీల్లేదన్న స్టేజ్లోకి తెచ్చేశారు. రాజకీయ జోక్యాలు, రాష్ట్ర విభజన అనేది 2 రాష్ట్రాలకి పట్టిన శని, రాజకీయ శని. అంతకుముందు కాస్త ఉమ్మడి రాష్ట్రంలో ఇంత దరిద్రం లేదు, వ్యవస్థలాగా ఉండేవి. ఆ వ్యవస్థలు ఎప్పుడైతే విడిపోయాక అవస్థలు పెరిగినాయి జనాలకి, అంతే. అంటే ఈ రాజకీయ జోక్యం వల్ల కోర్టునే అన్న తప్పుదారి పట్టించేసారు. అవి నడుస్తూనే ఉంటున్నాయి, అప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అంటే నాన్ ఫోకల్ కి షిఫ్ట్ చేయండి ఉద్యోగులను కోర్టే చెప్పింది అంటే కోర్టునే తప్పుదారి పట్టించేసారా? కోర్టు ఆర్డర్ ని వాళ్ళు తప్పుదో పట్టించరు, కాకపోతే ఇందులో తప్పు జరిగింది అన్నటువంటిది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఇష్యూ. అంటే ఏం జరుగుతుంది సార్ ఫైనల్ గా? రేపు డెసిషన్ తీసుకోకపోతే నిజంగా ఆల్రెడీ నిన్ననే చేసేసారు వాళ్ళందరినీ, 26 మందిని ఆయన అటెండ్ అయ్యేయండి. ఇంకా నేను సాయంత్రమే వాళ్ళందరినీ పక్కన పెట్టారు అనమాట. ఫైనల్ గా కోర్టు ఉత్తర్వులు అయితే అమలు చేశారు. రైట్. మొత్తానికి గ్రూప్ 1 వ్యవహారంలో సమస్య పరిష్కరింపబడిన కోర్టు నుంచి ఎందుకు ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అన్నారు. కారణం ఏంటంటే ఉద్యోగాల్లో, ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో ప్రధానంగా రాజకీయ జోక్యం పెరిగిపోవడం, చివరికి సిఎస్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం. ఒక రకంగా ఇది ఒక లెసన్ అనుకోవాలేమో. ఇలాంటివి జరిగినప్పుడే చాలా అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే వెలుగులోకి వచ్చినాయి.